విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే వాణిజ్య పంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 81,445 హెక్టార్లలో సాగవుతుంది. దాదాపు 4 నుండి 5 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నాం. ఇప్పటికే పసుపు దుంప తీతలు మొదలయ్యాయి. ఈ సమయంలో నాణ్యమైన పసుపు ఉత్పత్తికి చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు దుంప జాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. పసుపు సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు 40% సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండటం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పసుపులో అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నారు కమ్మరిపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. ఈ పరిశోధన స్థానంలో దాదాపు 300 రకాల పసుపు రకాలున్నాయి. దాంట్లో ముఖ్యంగా 30 నుంచి 35 రకాలు అనుకూలమని మేము ట్రయల్ లాగా వేయడం జరిగింది. ఆ పరిశోధన ప్రకారం అయితే ఒక 6 నుంచి 7 రకాలు చాలా తెలంగాణకు అనువైన రకాలు మంచి దిగుబడి ఇస్తున్నాయి. హై కురికిమిని వస్తున్నాయి, అదేవిధంగా అధిక దిగుబడి కూడా వస్తున్నాయి. దాంట్లో ACC 48 అనే రకము, ACC 79 2 రకాలు కేరళ రాష్ట్రం చెందినవి. అవి కూడా మనకి ఎకరానికి 25 నుంచి 30 టన్నులు ఒక ఎకరాకు వస్తుంది. మళ్ళీ కురుకుమిని కూడా 4 నుంచి 6% వరకు ఉన్నాయి. దాదాపు మనం టెస్ట్ చేసినప్పుడు 5% నుంచి 6% వరకు కురుకుమిని ఉన్నాయి. అది మంచి వెరైటీ. అదేవిధంగా రాజేంద్ర సోనియా సొనాలి, ఇవి కూడా మన తెలంగాణకు అనుకూలమైనవి. ఇవి కూడా మనకు 30 టన్నుల వరకు ఎకరాకు వస్తుంది. మన కురుకుమిని కూడా 6 నుంచి 7% వరకు ఉన్నది. ఇవి కూడా తెలంగాణకు చాలా అనుకూలమైనది. సో అదేవిధంగా బెడ్ సిస్టమ్ డ్రిప్లో అయితే అధిక దిగుబడి వస్తుంది, నిరూపితమైంది. సో బెడ్ సిస్టంలో ఈ వేపపిండి లేదా ఇంకోటి బెడ్ సిస్టంలో 3 నుంచి 4 వరుసలు వేసుకొని మనం డ్రిప్ ఇవ్వగలిగితే చాలా బాగుంది. మనకి ఎకరాకు 35,000 నుంచి 40,000 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. సో రైతులు చాలామంది బెడ్ సిస్టంలో 2 వరుసలు వేయడం వల్ల ఈ మొక్కలు 35,000 రావడం లేదు. కాబట్టి దిగుబడి తగ్గే అవకాశాలు చాలా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు 35,000 నుంచి 45,000 మొక్కలు ఒక ఎకరాకు ఉండే విధంగా మనం సాంద్రత చూసుకోగలగాలి. అవి చూసుకోగలిగితే మనం బెడ్ సిస్టంలో 3 వరుసల నుంచి 4 వరుసలు వేసుకొని కొన్ని యాజమాన్య పద్ధతులు అంటే దుంపకుళ్ళు రాకుండా మనం కాపాడాలి. దుంపకుళ్ళు మనకు ప్రధాన శత్రువు, అది రాకుండా కాపాడంటే రైతు సోదరులు ముందుగా వేపపిండి అనేది ఎకరాకు 10 కిలోలు ఖచ్చితంగా వేసుకోవాలి. అదే కార్బోఫిరిన్ గుళికలు కూడా మనము అవి వేసుకోగలిగితే మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ దుంప కుళ్ళు గింట వచ్చినట్టయితే మనం గింట రెడోమిల్ అనే మందును మనం డ్రెంచింగ్ చేయడం వల్ల కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతం పసుపు దుంప తీతలు జరుగుతున్నాయి. నాణ్యమైన పసుపు ఉత్పత్తికి సరైన పక్వ దశలో దుంప తీయడంతో పాటు దుంపను ఉడకబెట్టేటప్పుడు ఆరబెట్టేటప్పుడు రైతులు అత్యంత మెళకువతో వ్యవహరించాలి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటం వలన రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరతను సులభంగా అధిగమించే అవకాశం ఏర్పడింది. తాత ముత్తాతల నుంచి అంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి పెడుతున్నాం కాబట్టి మాకు పసుపు ఆర్మూర్ ప్రాంతంలో మాకు ఈ పంట విధానం మీద చాలా అనుభవం ఉంది. దీనికి దబ్బే టైంలో మన పసుపు పుల్లబడి అంటే ఎర్రబడిపోయే దశకు వచ్చిన తర్వాత మినిమం 8 నెలలు 9 నెలలు వచ్చే ముందు మనం పైపాట ఆకు కోసేసి పారించుకొని కూలీలతోటి కొంకులబడి దబ్బుడు. ఇప్పుడు కొత్తగా ట్రాక్టర్ ద్వారా కూడా వచ్చినాయి, కానీ అవి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ట్రాక్టర్ ద్వారా దబ్బుకోవచ్చు. దబ్బి కూలీలతోటి మండ తల్లి కొమ్ము పిల్ల కొమ్ము వేరే వేసుకొని ట్రాక్టర్ ద్వారా ప్లాట్ఫామ్లో కళ్ళలో గుంజుకొని ట్రాక్టర్ ద్వారా గుంజుకొని దాన్ని బయలర్ ద్వారా లేదా కడాయిల ద్వారా ఉడికించుకొని ఒక వారం 10-15 రోజులు రోజు మలుపుతూ నేర్పుకుంటూ ఉంటే కరెక్ట్ అది పాలిష్కి వచ్చే టైం అవుతుంది. పాలిష్కి వచ్చిన తర్వాత డ్రమ్ముల ద్వారా ట్రాక్టర్ దమ్ము ద్వారా 1 గంట సేపు డబ్బాలో వచ్చి తింపుకున్నట్లయితే పచ్చ పాలిష్ అయితే బంగారం కలర్కి వస్తుంది. అప్పుడు దానికి మార్కెట్లో మంచి రేట్ వచ్చే అవకాశం ఉన్నది. దుంపలు తవ్విన తరువాత తల్లి దుంపలు పిల్ల దుంపలు వేరు చేయాలి. అదేవిధంగా దుంపలకు అంటుకొని ఉన్న వేర్లను మరియు మట్టిని తొలగించాలి. తల్లి పసుపును కొమ్ములను వేరు చెయ్యాలి. పసుపు ఉడికించే బానెలు లేదా కడాయిలో దుంపలు కొమ్ములు మునిగే వరకు నీరు పోసి సమానంగా మంట పెట్టాలి. 45-60 నిమిషాలకు తెల్లటి నొరగ పొంగు పసుపుతో కూడిన వాసన పొగలు వస్తున్నప్పుడు తడకపై నీరు అంచుకుని కుప్పలు కుప్పలుగా పోయాలి. 24 గంటల తరువాత 2-3 అంగుళాల మందముగా పరచాలి. కనీసం 10 నుంచి 15 రోజుల్లో పసుపు ఎండుతుంది. ఎండిన పసుపు కొమ్ములు విరిస్తే కంచు శబ్దం వస్తే 8 నుంచి 10% తేమ కలిగినట్లు గమనించాలి.
ఎండిన దుంపలు కొమ్ములు మెరుగుపెట్టు డ్రమ్ములలో లేదా ట్రాక్టర్కు అమర్చిన మెరుగు డ్రమ్ములలో పాలిషింగ్ చేసుకోవాలి. ఆఖరు దశలో మెరుగు పెట్టేటప్పుడు పసుపు పొడిని నీళ్లలో కలిపి కొమ్ములపై చిలకరించితే ఆకర్షణీయంగా కనబడి మంచి ధర పలుకుతుంది. పాలిషింగ్ అయిన దుంపలు కొమ్ములను ఎగుమతి దృష్ట్యా శుభ్రమైన నేత గోనె సంచులు వాడాలి. లోపల పాలిథిన్ పూత ఉన్న గోనె సంచులను వాడటం శ్రేయస్కరం.